హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్లో ఆర్ సాటర్డే, సండే ఆర్ ఫ్రైడే ఏదో ఒక నాన్ వెజ్ తినాలి అనిపిస్తుంది కదా. ఈ మధ్య రీల్స్, షార్ట్స్ చూసి క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి కదండోయ్. అందుకే అందులో భాగంగా ఇది కూడా ఒక క్రేవింగ్. ఏంటంటారా? 4 AM బిర్యానీ అని బాగా ఫేమస్. మీరు చూసే ఉంటారు కదా రీల్స్. అది మనం ఎంచక్కా నీట్గా శుచి శుభ్రంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం పదండి. ముందు నేను 2 గరిటెల ఆయిల్ వేసుకున్నానండి. అలానే బటర్ కూడా వేస్తున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో బిర్యానీ దినుసులు అంటారు చూడండి, అన్నీ వేసేయండి. ఏది ఉంటే అది అన్నీ బిర్యానీకి సంబంధించినవి అన్నీ వేసేసుకోండి. వేసుకొని బాగా కొంతసేపు చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నానండి. మరీ చిన్నగా తరగాల్సిన అవసరం లేదండోయ్, ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, వాటిలో బాగా ఫ్రై అవుతాయి కదా ఈ ఉల్లిపాయలు. అయిన తర్వాత ఈ బిర్యానీకి స్పెషల్గా తయారు చేసుకుని మసాలాని చేసుకుందాం పదండి. ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చిలు, 2 టమాటాలు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా. ఇవి మాత్రం స్కిప్ చేయకండి, ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. అలాగే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం కూడా వేసుకుందామండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేశాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి. ఇది ఎండి కొబ్బరి పొడేనండి. ఇంకా మసాలా దినుసులు, మళ్ళీ అవే బిర్యానీ దినుసులండి. చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, ఇలాచి వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి. 2 స్పూన్లు సరిపోతుంది. 1 కప్పు పెరుగు కంపల్సరీ వేసుకోవాలండి. గరం మసాలా ఒక 3 స్పూన్లు పడుతుందండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఒక నిమ్మకాయ మొత్తం పిండేయాలండి. నిమ్మకాయ ఖచ్చితంగా కావాలండి, పుల్ల పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ మనం మిక్సీ చేసుకొని రెడీ పెట్టుకున్నాం కదా. ఈ ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చండో, చాలా చాలా బాగుంటుంది. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం వేసేసి దాన్ని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ పచ్చి టమాటో అలాగే పచ్చి ఉల్లిపాయ వేసుకున్నాం కదా, ఖచ్చితంగా అది బాగా ఉడకాలండి. ఇక్కడ మీకు ఎక్స్ట్రా పీసెస్ కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే మా అబ్బాయి లెగ్ పీస్ పలావ్లో వేయమన్నాడండి, కానీ నేను మర్చిపోయి కూర వండేసాను. సో ఆ లెగ్ పీస్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ఫ్లేవరు బాగుంటుంది, అలాగే మా అబ్బాయి చెప్పింది కూడా చేసినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇందాక కన్సిస్టెన్సీ చూపించాను కదండి, బాగా వేగిపోయింది. అలా వేగినప్పుడు మాత్రమే మనం రైస్ వేసుకోవాలండి, లేదంటే మొత్తం పచ్చి వాసన వస్తుందండి. సో మనం బాగా అందులో నీరు అంతా దిగిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బియ్యం వేసుకొని, ఈ బియ్యం ఏంటో అంటారేమో, బాస్మతి బియ్యం కాదండి, చిట్టి ముత్యాల రైస్ అంటామండి. ఈ చిట్టి ముత్యాల రైస్తో చేస్తేనే మనకి ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. పలావ్ అని కూడా అంటున్నాం కదండి, అంటే వాటర్లో ఉడికింది పలావు, దమ్ చేస్తే అది బిర్యానీ అని. సో ఇది బిర్యానీ, పలావ్ ఏదైనా అందాంలేండి, ప్రస్తుతానికి మనకి రుచి ఇంపార్టెంట్ కదా. ఈ మసాలాలన్నీ బియ్యానికి కొంచెం పట్టుకున్న తర్వాత అండి, వాటర్ ఎలా తీసుకోవాలంటే 1.5 కప్ రైస్ తీసుకున్నానండి, 4 కప్స్ వాటర్ తీసుకున్నానండి. సో మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మూత పెట్టి మగ్గించుకోవాలండి, లేదంటే వాటర్ అంతా బయటికి పొంగిపోతుంది. ఇలా కొంచెం ముద్ద ముద్దగానే వస్తుందండి. చాలా యమ్మీగా ఉంది కదండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ. ఒక స్టోరీ గుర్తొచ్చిందండి. ఎవరో ఒక వీడియో చూశానండి, ఒక 1.5 మంత్ అవుతున్నట్టుంది. ఈ బిర్యానీని తెలియక ఇడ్లీ రైస్ ఉంటుంది కదా, దాంతో చేసేసారండి. అలా చేయకుండా చిట్టి ముత్యాల రైస్ అంటే మనకి షాప్లో ఇస్తారండి. చూడండి, యమ్మీగా తయారైపోయింది కదా. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.